ఈ బిడ్డ కుటుంబాన్ని మీ చేతులకు చెప్తున్నాను ప్రభా. ఈ బిడ్డను మీరు వాడుకోండి. మీ రాకడలో అనేక మందికి సాక్షిగా నిలబడలాగిన ప్రభా, ఈ బిడ్డ ఎత్తబడలాగిన మీరే కార్యం చేయమని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తమ్ముడు, నువ్వు నమ్మితే నీకు అది పోద్ది గజ్జి, సరేనా? కానీ నువ్వు మాత్రం ఇంకెప్పుడు కమ్మ పెట్టుకోబాకు. ఓకే, దేవుడు నిన్ను దీవించును కాక. ఎక్కడ? అమ్మా, వందనాలమ్మా, బాగున్నారా? ఈ షాప్ ఎవరు తమ్ముడు, మీదేనా? ఓకే 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 ఓకే. ఏమ్మా, ఏం పని చేస్తుంటారు? మరి ఎట్లా వీళ్ళకి తినడానికి ఉండటానికి ఎట్లా చేస్తున్నావు? తమ్ముడు, దేవుడి పని చేయడానికి వస్తావా? దేవుడి పని చేస్తావా? నీకు ఫోన్ నంబర్ ఉందా? నీకు ఫోన్ ఉంది అసలు? ఓకే. ఇట్లనే సువార్త ప్రకటించేది ఊరు తిరిగి వస్తావా? నేను మంచిగా చూసుకుంటాం. మరి నువ్వు చదువు. 2 days 2 months కాదు తమ్ముడు. నీ నంబర్ చెప్తా. 90. అది నా నెంబరు. నువ్వు సాయంత్రం ఫోన్ చేసి మాట్లాడదాం, సరేనమ్మా. మరి బాప్తీసం తీసుకున్నావా నువ్వు? ఓకే ఓకే, మంచిది. సంఘానికి వెళ్తున్నావా? ఓకే 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 ఓకే. పాపం నువ్వు అమాయకంగానే ఉన్నావు, నీ కొడుకు అమాయకంగానే ఉన్నారు. మరి ఎలా బ్రతుకుతారమ్మా? సరే తమ్ముడు, మంచిగా ప్రార్థన చేసుకో. మీ అమ్మని నువ్వే చూసుకోవాలి. సరేలే తమ్ముడు, వీళ్ళందరూ ఉన్నారుగా. తమ్ముడు, వీళ్ళందరూ ఉన్నారు, తర్వాత చేద్దాంలే ప్రార్థన, పర్లేదు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. చేస్తాం. అది ఫోన్ నెంబర్ తీసుకున్నానుగా, చేస్తాం. మీరు మాత్రం దేవుడిని వదిలిపెట్టబాకండి. మంచిగా ప్రార్థన చేసుకోండి. ఆయన రాకడ సమీపించింది. ఈ లోకంలో చిన్న చిన్న బాధలు, కష్టాలు ఉంటాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఉన్న ఇంట్లో పాత పని చేస్తారా, ఇంట్లో ఉండేస్తారు, లోకం తట్టంతా మాట్లాడుతుంటారు.